హలో ఫ్రెండ్స్, నిరాశ నిస్పృహలో ఉన్న నీ భాగస్వామి, నీ భార్య లేదా భర్త, నీ భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ నిరాశలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా మీరు చేయాల్సింది, నిరాశలో ఉన్న నీ హస్బెండ్ లేదా నీ వైఫ్, నీ పార్ట్నర్ విషయంలో కొన్ని నిమిషాలు మౌనంగా ఉండడం స్టార్ట్ చేయండి. రెండవది, వారి అభిరుచులు లేదా వారికి ఇష్టమైన అంశాలు ఏదైనా ఉంటే కొంతవరకు ఖర్చులు లేకున్నా కూడా కొంతవరకు ఏమైతే ఆమె కోరుకుంటుందో దాని మీద ప్లాన్ చేయండి. మూడవది, ఈ నిరాశకు కారణమైన అంశం ఏదో గమనించి ఆమెను మోటివేట్ చేయడానికి చూడండి. ఉదాహరణకు, మీ నుంచి తప్పిదం జరిగిందనుకోండి, సారీ చెప్పండి, అవసరమైతే కాళ్ళు పట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, బంధం కొనసాగించాలంటే మనం కంపల్సరిగా వంగాల్సిందే. ఇక తర్వాత విషయం కానీ గమనిస్తే, ఆమెతో మీరు ఏ విషయం అయితే ఆమెను అభినందించండి. అభినందన, ప్రశంస అనేవి టానిక్ లాంటివి. ఈ సంసార సాగరంలో ఇవి అద్భుతమైన టానిక్, పవర్ఫుల్ టానిక్స్ అండి. అభినందించండి, ప్రశంసించండి, ఇలా చేయండి. తర్వాత మీరు చేయాల్సిన పని, చిన్న చిన్న విషయాలు, ఆమెను బయటికి ఏదైనా తిప్పడము, లేదా ఆమెకు కావాల్సిన ఫుడ్ ఇవ్వడము, లేదా ఆమెతో కోయిన్సైడ్ అవ్వడం, లేదా అతనితో మ్యూచువల్గా కోయిన్సైడ్ అవ్వడం, ఇటువంటి విషయాలు చేయగలిగితే మీ పార్ట్నర్లో ఉండే నిరాశ నిస్పృహ ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఇక ఇద్దరు కలిసి ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, ఇంట్లో ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, బయట చేయడం కావచ్చు, ఇటువంటి కొన్ని యాక్టివిటీస్ చేస్తే మీ పార్ట్నర్ నిరాశ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, డాక్టర్ సురేష్ బాబు.